హాయ్ అండి. ఈరోజు బ్రహ్మాండ సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దామా? అయితే రాజుని ఆ తాగుబోతు బ్రదర్ అడ్డంగా ఇరికించేస్తాడు. కావ్య ఇంటి గేట్ లోపల ఉంటుంది. రాజు టెంట్ లోపల రికార్డ్స్ పట్టుకొని ఉంటాడు. ఇంతలో ఆ తాగుబోతు బాబు మీడియాని తీసుకొచ్చి రాజు ముందు ఉంచి భర్తల పోరాటం వర్తిల్లాలి, భార్యల మొండితనం తగ్గాలి అంటూ రాజును మాట్లాడనివ్వకుండా అయితే చేసేస్తాడు. రాజు అతన్ని ఆపుతూ మీడియాతో మాట్లాడటం కామెడీగా అయితే మారింది. సో అయితే ఇక రాజు తల పట్టుకొని తిక్కమక్క పడుతుంటే కావ్య అక్కడికైతే వస్తుంది. మీడియా వాళ్ళతో తనే మాట్లాడుతుంది. చూడండి, మీకు మొన్నే చెప్పాను కదా, నా భర్త నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదని అంటుంది. ఆయన ఏదో సరదాగా నన్ను ఏడిపించడానికి ఈ పని చేస్తున్నారు, మీరేమో ఈ తాగుబోతు మాటలు నమ్మి వచ్చేశారు అంటుంది ఇంకా కావ్య. దాంతో తాగువారు నాలుగు కరుచుకుంటా మరి అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. దయచేసి వెళ్ళిపోండి అంటుంది ఇంకా కావ్య. అయితే దాంతో మీడియా వాళ్ళు సారీ చెప్పి వెళ్ళిపోతారు. ఇక రాజు మనసులో అమ్మయ్య, ఇది కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరువు పోయేది అనుకుంటాడు. వెంటనే కావ్య రాజుతో, నేను ఒక్క మాట చెబుతా, మీరు నా కడుపులోని బిడ్డను ఎందుకు చంపుకోమంటున్నారు అని చెప్పి ఉంటే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా అంటుంది కావ్య గురుగా చూస్తూ. అది విన్న తాగుబోతు బిత్తరపోయి, ఏంటి నువ్వు చెప్పేది నిజమా, నీ కడుపులోని బిడ్డను చంపేసుకోమంటున్నాడా అంటాడు ఇంకా షాకింగ్గా. అయితే తాగుబోతు అలా అడగగానే అవును అంటుంది కావ్య. అందుకే దీక్ష చేస్తున్నాడా అంటాడు తాగుబోతు ఊగుతూ తూలుతూ. అవును, నువ్వే చెప్పనియా, ఏ ఆడపిల్ల అయినా తన కడుపులోని బిడ్డను పోగొట్టుకోవడానికి ఒప్పుకుంటుందా అంటుంది ఇంక కావ్య. ఇక తాగుబోతు రాజుకి రివర్స్ అయిపోతాడు. చి, నీకన్నా నా పిల్లమే బెటర్ కదా బ్రదర్, పగలు ఎన్ని దెబ్బలు కొట్టినా రాత్రి పోగానే 2 ముద్దలు పెట్టి 2 ముద్దలు పెడతాది. నువ్వేంటి బ్రదర్ ఏకంగా బిడ్డను చంపేసుకుంటున్నావు అంటూ కడిగి పారేస్తాడు. కళావతి వాళ్ళ తాగుబోతు అన్నయ్య అనమాట. అయితే నిలయ ఉండగా రాజు బిక్కముఖం వేసి నిలబడితే, చీచి, తాగుబోతునైనా నాకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఇలాంటి వాడికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను బ్రదర్, ఇక నుంచి నా సపోర్ట్ మొత్తం నా చెల్లెలకే. చెల్లెమ్మా, నీకు చిన్న కష్టం వస్తే ఒక్క కేక వేయు, పక్కింట్లోనే ఉంటాను, పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను అంటాడు. కావ్య అమాయకంగా ఓకే అంటుంది. రాజును మరోసారి చిక్కుట్టి వాడైతే వెళ్ళిపోతాడు. వెంటనే కావ్య భర్తతో, ఏమండి, ఎక్కడైనా మారి ఇంట్లోకి వస్తారా అంటుంది. నువ్వు నాతో పాటు వచ్చే వరకు ఈ దీక్ష మాత్రం ఆపను అంటాడు ఇంక రాజు. ఇక ఇందిరాదేవి కనక ఫోన్ చేసి తాగుబోతు చేసిన రచ్చ గురించి, రాజు ఇరుక్కోవడం గురించి మొత్తం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో బాగా నవ్వుకుంటూ ఉంటుంది ఇందిరాదేవి. అపర్ణదేవి వచ్చి, విషయం ఏంటి అత్తయ్య అంటే జరిగిన మొత్తం ఇంకా కోడలు చెబుతుంది ఇందిరాదేవి. తిక్క కుదిరింది వెదవకి అని నవ్విన అపర్ణాదేవి వెంటనే బాధగా, అన్నీ బాగుంటే ఆనందంగా బిడ్డను మోయాల్సిన నా కోడలు బాధను మోస్తుంది, దాని కన్నీళ్ళు పోయి ఆనందం వచ్చే టైం ఎప్పుడు వస్తుందో ఏంటో అంటుంది అపర్ణాదేవి. ఇక అపర్ణాదేవి బాధను చూసిన ఇందిరాదేవి నమ్మకంగా, వస్తుంది అపర్ణ, ఆ రోజు వస్తుంది, నా మనవడికి ఇప్పుడేగా మ్యూజిక్ స్టార్ట్ అయింది, ముందు ముందు ఉంటుంది అసలు ఆట అంటుంది. సీన్ కట్ చేస్తే చీకటి పడుతుంది, దోమలు ముసురుతాయి, ఆకలి వేస్తుంది బాగా రాజుకి. దోమలు కొట్టుకుంటూ అల్లాడతాడు. ఇక అటు ఇటు పడుకోలేక అల్లాడుతుంటే అది చూస్తుంది కావ్య. అల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొస్తుంది. అది చూసిన కనుక అది ఎక్కడికే అంటుంది. పాప ఆయన ఇబ్బంది పడుతున్నారమ్మా అంటుంది కావ్య. వెంటనే కావ్యత తల్లి కనకం, అయ్యో పిచ్చిదానా, నువ్వు అలా కష్టం లేకుండా చేస్తే ఆ మనిషి నిర్ణయం ఎప్పుడు మార్చుకోవాలి, కష్టం తెలిస్తే కదా మనసు మార్చుకొని నీ దారికి వస్తాడు అంటుంది. కానీ ఆయన్ని కష్టపెట్టి ఎలా మార్చగలనమ్మా అంటుంది కావ్య. అయ్యో, అల్లుడు గారు మనసు ఎలా మార్చాలో ఐడియా చెబుతాను, ఇలా రా అని పక్కకు తీసుకెళ్ళి చెవిలో ఏదో చెప్తుంది. అమ్మా, ఆయన ముందే అలా తినడం నా వల్ల కాదమ్మా అంటుంది కావ్య. మనిషి మారాలని నువ్వే కదా కోరుకున్నావు, ఇప్పుడు ఐడియా చెబితే నో అంటావేంటి, ఇదే మంచి ఐడియా, నేను చెప్పించాయి పదా అని తీసుకుని వెళ్తుంది కనకం. అయితే ఇక కావ్య వచ్చి ఎదురుగా కూర్చుని నాటుకోడి కూర వేసుకొని అన్నం తింటూ అద్భుతం, ఆహా అద్భుతం, ఓహో అంటూ కావాలని తింటూ ఉంటుంది. అల్లుడు గారు రండి, మీకు కూడా పెడతాను అని కనకం కూడా ఆకలితో ఉన్న రాజు కావాలని పిలుస్తుంది. పాపం రాజు అల్లాడి దేవుడా, ఆకలి పెరగకుండా వాళ్ళ మాటలు కరిగిపోకుండా ఉండే నిగ్రహశక్తి నాకు ఇవ్వు అనుకుంటాడు మనసులో. నేను చికెన్ కూరకు కరగను అంటూ బిల్డప్గా మాట్లాడతాడు వాళ్ళతో. అయితే వెంటనే నినాదాలు కూడా మొదలు పెడతాడు. దాంతో కావ్య కనకం ప్రయత్నం ఫలించదనమాట. దాంతో కావ్య బాధపడుతుంది. మరోవైపు అపర్ణదేవి ఆడుతూ హాల్లో కూర్చుంటుంది. ఇందిరాదేవి, సుభాష్, సీతారామయ్య, పెరగాస్వామి బాధను చూసి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడే అపర్ణదేవి, రేపే దీపావళి, గత సంవత్సరం చాలా సంతోషంగా చేసుకున్నాం, కానీ ఈసారి దీపావళి జరుగుతున్న నమ్మకం కూడా లేదు,
అని బాధపడుతూ ఉంటుందన్నమాట. వెంటనే ఇందిరాదేవి నమ్మకంగా సంతోషంగా జరుగుతుంది, బాధపడకు అని చెబుతుంది. సీన్ కట్ చేస్తే కావ్య కంచంలో అన్నం పెట్టుకుని వెళ్ళి తండ్రి కృష్ణమూర్తికి ఇచ్చి, నాన్న ఆయనకి చోటగా ఇది పెట్టండి, నాన్న మాకు తెలియకుండా తెచ్చానని అబద్ధం చెప్పి తినేలా చేయండి అంటుంది. దాంతో కృష్ణమూర్తి రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే రాజు మనసు మార్చుకొని ఇంకా ఇంటికి వెళ్తాడా లేదా విషయం చెప్పేసి ఇంకా పండగ ఏం జరుగుతుంది, దీపావళి ఇంకా సంవత్సరాలకు ఎలా చేస్తారో, దీపావళి అయ్యాక వారం రోజుల తర్వాత చేస్తారా ఏంటి అనేది అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.